హాయ్ అండి. మేము ఇప్పుడు వచ్చిన ఆలయం వరదరాజ్ పెరుమాళ్. దీన్నే విష్ణు కంచి అని కూడా అంటారు. ఇక్కడ వరదరాజస్వామి విగ్రహాన్ని 40 సంవత్సరాలకు ఒకసారి తీస్తారంట. ఆ ఒక్కరోజే స్వామివారే అందరికీ దర్శనమిస్తారు. ఇక్కడ ఏ మూలన చూసినా వెంకటేశ్వర స్వామి వారే ఎక్కువ దర్శనమిస్తారు. ఇక్కడ వెండి బల్లి బంగారం బల్లిని ముట్టుకుంటే బల్లి పడ్డం వల్ల కలిగే దోషాలు పోతాయని నమ్ముతారు. అన్ని దేవుల్ని దర్శించుకుని బయటకు వచ్చి ప్రసాదం తింటున్నాం. తిరుపతి నుంచి మేము చాలా దేవాలయం దగ్గరికి వచ్చాం. ప్రతి ఒక్క దేవాలయం దగ్గర ఇలా చాలా మంది ఫారినర్స్ కనబడ్డారు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ అయితే యూరోప్ నుంచి వచ్చారంట. వాళ్ళతో లైట్ గా కమ్యూనికేట్ అవ్వడం ట్రై చేశాను, కానీ వాళ్ళ లాంగ్వేజ్ అస్సలు అర్థం కాలేదు. ఎక్కడెక్కడి నుంచో మన హిందూ సాంప్రదాయాలు తెలుసుకోవడం కోసం ఇంతలా వస్తున్నారంటే నేను ఒక హిందూ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఉంది. కంచి వెళ్ళామంటే షాపింగ్ చేయకుండా ఉంటామా? ఎలాగో చిన్న షాపింగ్ చేసుకుని ఇంకా తిరుత్తిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. అసలు మేమైతే ఈ టెంపుల్ అనుకోలేదు. డ్రైవర్ అంకులే ఈ టెంపుల్ కూడా చాలా ప్రాముఖ్యమైనది అని తీసుకొచ్చారు. ఇంకా లోపల స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చి సోలంకి అభిషేకం చేస్తుంది. ఇంకా ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందని ఇక్కడ భోజనం చేసాం. తమిళనాడు సైడ్ ఇలా భోజనం చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా భోజనం చేసి వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. సరేనండి, ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.